భక్తికి బలానికి నిస్వార్థ సేవకు మారుపేరు మన హనుమంతుడు. హనుమాన్ జయంతి పర్వదినాన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి పంచుకున్న ఒక అద్భుత దృశ్యం ఇప్పుడు అందరి మనసులను హత్తుకుంటుంది. ఇటీవల మనం అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకాంతి ప్రసరించి మెరుస్తున్న అద్భుతాన్ని చూసాం. అలాగే కోణార్క, అరసవల్లి దేవాలయాల్లో కూడా సూర్యకిరణాలు భగవంతుని తాకే విశేషం అందరికీ తెలిసింది. అలాంటి దైవానుభూతి మా ఇంట్లోనూ ఆంజనేయుని స్పృశించటం, అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంది. మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్మృశిస్తున్న అద్భుతమైనటువంటి సన్నివేశం అంటూ చిరంజీవి గారు ఎమోషనల్ అవుతూ ఒక ట్వీట్ చేశారు. సాధారణంగా దేవుడి విగ్రహం పైన సూర్య కిరణాలు పడడం మనం ప్రాచీన దేవాలయాలలో చూస్తుంటాం. కానీ ఒక ఇంట్లో, అందులోనూ హనుమాన్ జయంతి రోజే ఆ ఆంజనేయుడు పైన సూర్య కిరణాలు పడడం ఒక దైవిక సంఘటన. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే సూర్య భగవానుడికి హనుమంతుడికి విడదీయరాని అనుబంధం ఉంది. హనుమంతుడికి సకల వేదాలను, వ్యాకరణాలను, శాస్త్రాలను బోధించిన జగద్గురువు సాక్షాత్తు ఆ సూర్య నారాయణుడే. సూర్యుని రథం ముందు వెనక్కి నడుస్తూ వేదాలను అభ్యసించాడు హనుమ. దీంతో ఈ దృశ్యం చూస్తుంటే ఆ గురువే స్వయంగా కిరణాల రూపంలో వచ్చి తన ప్రియ శిష్యుడైన హనుమంతుడిని ఆశీర్వదించినట్లుగా అనిపించడంతో ఆనందంలో మెగాస్టార్ తన పూజా గదిలో జరిగినటువంటి అద్భుత సన్నివేశాన్ని అందరితో పంచుకున్నారు.